నటన వారసులైన కష్టపడితేనే సినిమా ఇండస్ట్రీలో విజయం సాధిస్తుంది. ఓ నువ్వే కిడ్గా ఈ విషయాన్ని చెబుతున్నా అన్నాడు మంచు మనోజ్. సుహాస్ మాలవిక మనోజ్ జంటగా రామ్ గోదెల దర్శకత్వంలో హరీష్ నల్లా నిర్మించిన ఓబామా యువరామా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్ టికెట్ను లాంచ్ చేసి మనోజ్ మాట్లాడుతూ సుహాస్ ఎటువంటి నేపథ్యం లేకుండా అంటే సినిమా నేపథ్యం హీరోగా ఎదిగాడు. నెపో కిడ్స్ అయినా ఇక్కడ కష్టపడితేనే విజయం దక్కుతుంది. యూట్యూబ్లో మంచి హీరోగా ఎదిగిన సుహాస్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ సినిమా విజయం సాధించి దర్శక నిర్మాతలకు బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నాడు. హీరోకు మామయ్యగా నటించాలని, ఇందులో లవ్ సీన్స్ ఎమోషనల్స్గా ఉంటాయని నటుడు అలీ చెప్పారు. సుహాస్ మాట్లాడుతూ ప్రతి అబ్బాయి సక్సెస్ఫుల్ జర్నీలో తల్లి భార్య పాత్రలు కీలకం. ఈ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ చిత్రంలో హృదయాలను హత్తుకునేలా ఉంటాయి అని చెప్పారు. తనకు ఇది ఒక లైఫ్ టైం మెమొరీ అని దర్శకుడు తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా రామ్ ఈ చిత్రాన్ని తీశారనే సుహాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ రేంజ్లో ఉంటుందని నిర్మాత తెలిపారు. హీరోయిన్ మాళవిక, నటుడు శ్రీనాథ్, దర్శకుడు విజయ్ కనకమెడల, సంగీత దర్శకుడు రథన్, రచయిత బీవీఎస్ రవి, ప్రొడ్యూసర్ ప్రదీప్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇది సుహాస్ సంబంధించిన సినిమాకి సంబంధించినటువంటి అప్డేటు. ముఖ్యంగా ఇందులో మనోజ్ చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పారు. ఏంటంటే నెపో కిడ్స్ అంటే ఆల్రెడీ స్టార్స్ కిడ్స్ నటులుగా రావటం సంబంధించినటువంటిది ఆల్రెడీ మనం గతంలో ఇది ఒక పెద్ద చర్చనే జరిగింది. అలానే హిందీ సినిమా రంగంలో కొత్త హీరోలు కొంత సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఇవన్నీ వచ్చినప్పుడు నెపో కిడ్స్ అలా నెపోటిజం మీద ఒక కొంతకాలం అయితే ట్రోలింగ్ కూడా నడిచింది సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ మంచు మనోజ్ చెప్పేది ఏంటంటే ఎంత స్టార్ హీరో కొడుకైనా కూడా, ఎంత ఇండస్ట్రీ పర్సన్ అయినా కూడా, ఎంతో నెపో కిడ్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు విజయం సాధించాలనే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే మోహన్ బాబు గారి కుమారుడైనటువంటి విష్ణు మనోజ్ కూడా ఎంతో కాలంగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. సో అదే ఆ ఆలోచనతోటి మనోజ్ ఆ విధంగా చెప్పారు. సుహాస్కి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా కూడా కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక హీరోలాగా, ఒక సక్సెస్ఫుల్ హీరోలాగా ఈరోజు సినిమాలు కంటిన్యూగా సినిమా చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నిజానికి ఇది వాస్తవమే. ఎంత పెద్ద స్టార్ దాసనారాయణ గారి కొడుకే ఎంతోమంది మామూలు వ్యక్తుల్ని స్టార్ హీరోలు చేసిన దాసనారాయణ గారి కొడుకే హీరో కాలేకపోయారు. 100 సినిమాకు పైగా దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు గారి కుమారుడే హీరోగా రాణించలేకపోయాడు. ఇలా చూస్తే ఎంతోమంది బాలయ్య గారి కుమారుడు కానివ్వండి, చాలామంది పిల్లల్ని కూడా హీరోలాగా చేయలేకపోయారు. కోదండరామరెడ్డి కుమారుడు కానివ్వండి. కాబట్టి ఏంటంటే ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రంలో వాళ్ళకి పిల్లల్ని ఖచ్చితంగా హీరోలు కావాలని లేదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా కష్టపడితేనే అవుతారు అనేది మరోసారి మంచు మనోజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.